ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగిలో మనం ఆడుతున్నాం నడక చూడు నడక అందం చూడు అనే ఆట. సో లేడీస్ కి సంబంధించిన ఆట అన్నమాట. ఎలా ఆడాలి అంటే, సో ఇక్కడ చాలా గ్లాసులు ఉన్నాయి కదా, ఇక్కడ ఎంట్రీ అక్కడ ఎగ్జిట్. ఎంట్రీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎగ్జిట్ దాకా వెళ్ళాలి, ఒక్క గ్లాస్ కూడా టచ్ చేయకుండా. ఒకవేళ టచ్ అయింది అనుకోండి, ఎన్ని టచ్ అయ్యి అని కౌంట్ చేస్తాం. అందరూ నడిచిన తర్వాత తక్కువ టచ్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. అస్సలు టచ్ అవ్వకుండా నడిస్తే ఇంకా గ్రేట్. కాకపోతే మీ కళ్ళకి గంతలు కడతాం. సో ఒకసారి ముందు అలా చూసేసుకోవాలి అని చూసేసుకొని, ఆ తర్వాత కళ్ళకి గంతిన తర్వాత ఇలా వయ్యారంగా నడక చూడు నడక అందం చూడు అంటూ తగలకుండా వెళ్ళిపోవాలన్నమాట. కానీ గ్లాసులు తగలకూడదు. అదే గేమ్. ఓకే, అర్థమైంది కదా? ఆల్రైట్, నడక చూడు నడక అందం చూడు ఆట ఆడడానికి మౌనిక రెడీగా ఉంది. చూసారా, కచ్చబోసింది అసలే. నేను ఆడి చూపిస్తా అంటూ. సూపర్, ఇలానే ఉండాలి. మా చెల్లి కరెక్ట్గా చూపిస్తుంది, ఫాలో అయిపోండి అంతే. నెక్స్ట్. ఆల్రైట్ మౌనిక, రెడీ కదా? బాగా చూసుకున్నావు కదా? ఓకే, ఏం కనిపించట్లేదు కదా? రెడీ, 3, 2, 1 గో. చెప్పచ్చు, రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు అని. కరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి రైట్ లెఫ్ట్ అని చెప్పి కంగారు పెట్టి ఆల్ రైట్, నడక చూడు నడకందం చూడు ఆటలో మౌనిక ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఒక్క ఎల్లో గ్లాస్ మాత్రం టచ్ చేసావు. చూద్దాం మిగతా వాళ్ళు 2-3 గ్లాసులు టచ్ చేస్తారా, అసలు ఏది టచ్ చేయకుండా వెళ్తారా అనేది. ఓకే, సూపర్. ఆల్రైట్, మనం ఆడుతున్నాం నడక చూడు నడక అందం చూడు అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి అనురాధ గారు రెడీగా ఉన్నారు. అనురాధ గారు ముందు దారి చూసుకున్నారు కదా? ఓకే, మీ దారిలో మీరు వెళ్ళండి. మా వాళ్ళు చెప్తారు అభిమానం కొద్దీ అక్క అని. సో రెడీ, 3, 2, 1 గో. అనురాధ గారు, మీరు అనుకున్న వేలు వెళ్ళారా, లేకపోతే మా వాళ్ళు అభిమాన సోదరిమణులు చెప్పినట్టు ఫాలో అయ్యారా? కొంచెం ముందర వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఫాలో అయినా. ముందర వరకు కరెక్ట్ వెళ్ళారు, వాళ్ళు చెప్పాక ఒక గ్లాస్ టచ్ చేశారు. అలా జరిగింది. నడక చూడు నడకందం చూడు గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాధిక గారు రెడీగా ఉన్నారు. చూసుకున్నారు కదా ఎలా వెళ్ళాలేంటి? రెడీమా? ఓకే ఓకే, రెడీ, 3, 2, 1 గో. రాధిక గారు, మీరు 10 గ్లాసులు టచ్ చేశారు. ఏ కలర్ లో చెప్పాలా? చెప్పండి. ఆరెంజ్, బ్లూ, రెడ్, బ్లాక్, yellow, గ్రీన్, వైట్, పింక్ కూడా చెప్పేసండి అన్న అయిపోతాయి. ఆల్ రైట్, ఒక్క గ్లాస్ కూడా టచ్ చేయకుండా కంప్లీట్ చేశారు రాధిక గారు. థాంక్యూ. ఆల్ రైట్, ఈరోజు ఓషివెంగిలో మనం ఆడాం నడక చూడు నడక అందం చూడు అనే ఆట. ఒక్క గ్లాస్ కూడా టచ్ చేయకుండా రూట్ కంప్లీట్ చేసి డెస్టినేషన్ కి రీచ్ అయ్యి ఈరోజు శివంగిగా నిలిచారు రాధిక. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్స్. దశాబ్దాలుగా నమ్మకానికి మరో పేరుగా అత్యధిక కలెక్షన్లు, అద్భుతమైన ఆఫర్లతో తెలుగు వాళ్ళ మనసు గెలుచుకున్న సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వివాహాలకు, పండుగలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలని సరసమైన ధరలకే అందిస్తున్నారు. మీ ఇంట్లో ఏ వేడుక జరిగినా హ్యాపీగా షాపింగ్ చేయండి మన సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో. ఏదైనా అత్యవసరం వచ్చి డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఎవరు ఇవ్వని టైంలో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అవసరం తెచ్చుకోవడం, లేదా బంగారాన్ని అమ్ముకోవడం. కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టినా మళ్ళీ ప్రతి నెల వడ్డీ భారం పెరుగుతుంది. సో సమ్ టైమ్స్ బంగారాన్ని కుదువు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు. బట్ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా వాల్యూ గోల్డ్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తుంది.
ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మమత. మమత, ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. ఏం జరిగింది చెప్పమా. నా పేరు మమత, మాది ఇక్కడనే వనపర్తి అమ్మ వాళ్ళది. మాకంటూ ఒక మంచి ఫ్యామిలీ, మేము ఎదుగుతున్న టైంలో అంత బాగానే ఉంది, అంత సెటిల్ అయినాము. కాకపోతే నా పెళ్ళైన 1 year కి మా అన్న పెళ్ళైంది. మా అన్న పెళ్ళైన 5 years కి ఫస్ట్ బాబు, తర్వాత మళ్ళీ సెకండ్ బాబు, థర్డ్ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 3 months కి ఆ వదిన డెలివరీ దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అన్న ఆ వదిన చూడడానికి వెళ్తే నైట్ పూట మన ఈ పాన్గల్ రోడ్, అడ్డాకుల రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయిండు, లారీ యాక్సిడెంట్ అయ్యి. ఆయన పెళ్ళయి 5 years 5 years అయింది. పిల్లల కోసం పాపను చూడడానికి వెళ్ళిండు. ఇప్పుడు అన్న నైటే వెళ్తుండే, కానీ ఆ రోజు బైక్ తీసుకుపోయినా బతుకుతుండేనేమో కానీ స్కూటీ తీసుకొని పోయిండు. అది లారీకి స్కూటీ సైడ్కి ఉన్న స్టీల్ కడ్డీ ఉంటుంది కదా, ఆ కడ్డీ ఒకటేసారి మొత్తం ఈ నడుము దగ్గర నుంచి లోతుకి వెళ్ళిపోయింది. నా దురదృష్టశాతం ఏంటంటే మా అన్న నాకు ఫోన్ చేసి అంటే నాకే దేవుడు మళ్ళీ నన్ను చూడాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ పాపను చూసిండు, మా ఆయన దగ్గర మాట్లాడిండు, నా దగ్గర మాట్లాడిండు. అదే లాస్ట్ కాల్. ఇంకా అసలుకి ఇంకా కొంచెం ఒక 1 hour అయినాకనే ఇంకా ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే మేము పోయినాక అక్కడ మా అన్నని ఇక్కడ వనపర్తి నుంచి అడ్మిట్ చేసిండ్రు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిప్పడం వల్ల 3 hours కొత్తగూడ దగ్గరకు వచ్చేటప్పటికే చనిపోయిండు. చనిపోయినాక మా ఆయన ఉండి ఇట్లా చనిపోయిందంట అంటే నాకు కూడా అంత, నేను అసలుకి ఇంకా ఎట్లా అంటే అసలు ఒక మనిషి చచ్చిపోయిన మనిషి ముందలా ఉంటే మనం ఎట్లా ఇదైపోతామో అట్లా అయిపోయి నేను అసలుకి పిల్లలని ఎవరిని లెక్క చేయకుండా నైట్ 3కి పోయినా మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ ముందలా ఒక తర్వాత అమ్మ పిచ్చి దాంట్లాక రోడ్డు మీద పడి పొర్రుతుంది. మేము పోయే వరకు నా కొడుకు మాకు లేకున్నా కూడా మా అన్నకి ప్రతి ఒక్కటి కొడుకు తినాలని మా అన్నని ఎంత గారాబాగా పెంచిందంటే అంత గారాబాగా పెంచింది. నా దళిద్రం ఇంకేమో అంటే మా అన్న చనిపోయి 3 months కి మళ్ళీ మా డాడీ చనిపోయిండు. ఇంకా అసలు చాలా బాధాకరం. మా అమ్మ అయితే అసలుకి మా అమ్మ చూస్తే అసలుకి చాలా బాధ అనిపిస్తుంది. అసలుకి మా డాడీ అమ్మ వదిన 2 ఉంటారు. ఇంకా మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాం. కానీ మా అమ్మ నేను ఒకటే మాట చెప్తున్నా, నీ కొడుకు లేకుండా నేను అక్క మాత్రం నేను ఎప్పుడు చూసుకుంటా మామ. నువ్వు ఎవ్వరికి బెదిరికోకు, నీకు చిన్న బిడ్డ ఉందని మర్చిపోకమ్మా.